ఈ అమాలేకీల విషయంలో దేవుడు కన్నెర్ర చేశాడు. సౌలుకు చెప్పమన్నాడు సమూయేలును. ఏమని చెప్పమన్నాడు? బొత్తిగా పాడు చేశాడా? చెయ్యలా. మానవ బుద్ధి చూడండి ఎలాంటిదో. చెప్పింది చెయ్యం మనం, అది మన జీన్లోనే ఉందన్నమాట, పుట్టుకతోనే వచ్చింది. చెప్పింది చెయ్యకపోవడం, వినకపోవడం, ధిక్కరించడం. దేవుడు చెప్పిన మాట జవదాటకూడదు. ఎన్నో వేల సంవత్సరాల నుండి తన జీవ వాక్కును మన కాళ్ళ కాడకు పంపించాడు దేవుడు. ఏంటి ఆ జీవం ఎక్కడుంది? వాక్యములో. ఆ వాక్యమే దేవుడై ఉంది. కాలదనుకుంటున్నారు అనేకులు దినాలు. నాకు తెలియదా? ఒకళ్ళు నాకు చెప్పొచ్చేది ఏంటి? నేను చదువుకోలేదా? నా జ్ఞానం లేదా? నీకంటే ఎక్కువ ఉందిలే నాకు. తగ్గింపు మెట్టు, నేర్చుకునేటటువంటి స్వభావం, మాట వినే బుద్ధి, ఈ 3 గుణగణాలు గనుక ఏ ఒక్కరిలోనైతే ఉండవో అలాంటి వారి యొక్క జీవితాలు సౌలులాగే మారిపోతాయి.